శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 15వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం. తిథి ఏకాదశి తెల్లవారుజామున 4:06 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 2:01 వరకు. వర్జ్యం ఉదయం 8:28 నుంచి 10:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:33 వరకు. అమృతకాలం సాయంత్రం 6:30 నుంచి 8:10 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈరోజు విశేషం కార్తీక శనివారం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శుభోదయం. ఈరోజు నవంబర్ 15వ తేదీ శనివారం ఒక సామాన్యమైన రోజు కాదు. ఇది ఎంతో అరుదైన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన దైవిక కలయిక ఉన్న రోజు. హిందూ ధర్మంలో అత్యంత శ్రేష్టమైన మాసంగా కీర్తింపబడే కార్తీక మాసంలో భగవాన్ శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైన ఏకాదశి తిథి ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఏడుకొండల వాడికి శని భగవానునికి అంకితమైన శనివారంతో కలిసి రావడం ఇది ఒక త్రివేణి సంగమం లాంటిది. ఈ రోజును కేవలం ఒక రోజుగా కాకుండా 3 గొప్ప పర్వదినాల సమాహారంగా చూడాలి. కార్తీక మాసం యొక్క పుణ్యం, ఏకాదశి వ్రతం యొక్క ఫలం, శనివారం నాటి ఆరాధన యొక్క శక్తి, ఈ 3 ఏకకాలంలో పొందే సువర్ణావకాశం ఇది. ఈ రోజు విశిష్టతను, ఆచరించవలసిన పూజా విధానాన్ని, తద్వారా కలిగే అద్భుతమైన ఫలితాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఇది పవిత్రమైన కార్తీక మాసం. హరిహరులకు ఇద్దరికి సమానంగా ప్రియమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపారాధన, జపం, ఉపవాసం అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర మాసంలోనూ ఉండదు. దీపం అంటే చీకటిని పారద్రోలి వెలుగును, జ్ఞానాన్ని ప్రసాదించేది. ఈ మాసంలో వెలిగించే ప్రతి దీపం మనలోని అజ్ఞానాన్ని, పాపాలను దహించి మన జీవితంలోకి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తుంది. అటువంటి పుణ్యమాసంలో శనివారం వచ్చింది. శనివారం సాధారణంగా శనిదేవుడికి అంకితం. కానీ కార్తీక శనివారం మాత్రం శ్రీ మహావిష్ణువుకు, ముఖ్యంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. కార్తీక శనివారాలలో స్వామివారిని పూజించడం, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల శనిగ్రహం వలన కలిగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాల ప్రభావం పూర్తిగా తగ్గి శనిదేవుడు అనుగ్రహ కారకుడవుతాడు. ఎందుకంటే శని భగవానుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. విష్ణువును పూజించే వారిని ఆయన ఎన్నడూ పీడించాడు. ఇక ఈ రోజు ఉన్న 3వ గొప్ప అదృష్టం ఏకాదశి తిథుల్లోకెల్లా ఏకాదశి అత్యంత శ్రేష్టమైనది. ఇది సాక్షాత్తు శ్రీహరి స్వరూపం. ఈ రోజు నవంబర్ 15 నాడు వచ్చిన ఏకాదశి, దీని వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉంది. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు తన తపోబలంతో దేవతలందరినీ ఓడించి ఇంద్ర పదవిని ఆక్రమించాడు. దేవతల మొరవిని శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఆపై అలసట చెందిన స్వామి విశ్రాంతి కోసం ఒక గుహలోకి వెళ్లారు. స్వామిని చంపడానికి మురాసురుడు కూడా ఆ గుహలోకి ప్రవేశించగా ఆ సమయంలో శ్రీహరి శరీరం నుంచి, ఆయన ఇంద్రియాల శక్తి నుంచి ఒక దివ్యమైన కన్య ఉద్భవించింది. ఆమె తన ఓంకారంతోనే ఆ మురాసురుని భస్మం చేసింది. స్వామి నిద్రలేచి ఆశ్చర్యపడగా ఆ శక్తి తనను తాను పరిచయం చేసింది. సంతోషించిన నారాయణుడు ఆమె ఆ రోజు ఉద్భవించడం వలన ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి, ఓ ఏకాదశి, నిన్ను ఆరాధించే భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండేవారు నా అనుగ్రహానికి పాత్రులై వారి సకల పాపాలు నశించి అంతిమంగా వైకుంఠాన్ని పొందుతారు అని వరం ప్రసాదించారు. కాబట్టి ఈ రోజు అన్ని ఏకాదశులకు తల్లి వంటిది. ఈ రోజు నుంచే ఏకాదశి వ్రతం యొక్క ఆచరణ లోకంలో మొదలైంది. ఈ 3 మహాశక్తులు కార్తీక మాసం శనివారం ఉత్పన్న ఏకాదశి కలిసిన ఈ రోజున భక్తులు ఆచరించాల్సిన ధర్మాలు, పూజా విధానాలేంటో చూద్దాం. ఈ రోజు తెల్లవారుజామునే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. కార్తీక మాసం కాబట్టి సమీపంలోని నదిలో కానీ తటాకంలో కానీ స్నానమాచరించడం ఉత్తమోత్తమం. అది వీలు కాని పక్షంలో ఇంట్లోనే స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పసుపు, అక్షతలు వేసుకుని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని స్మరిస్తూ స్నానం చేయాలి.
అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి గృహంలోని పూజా మందిరంలో దీపారాధన చేయాలి. ఈ రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టం. ఇది శనిదేవుణ్ణి ప్రసన్నం చేస్తుంది. విష్ణుమూర్తికి కూడా ఇష్టం. తులసి కోట వద్ద, ఇంటి గుమ్మం వద్ద కూడా తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. ఏకాదశి రోజు కాబట్టి సంపూర్ణ ఉపవాసం ఉండడం నియమం. ఆహారం తీసుకోకుండా కేవలం భగవన్నామ స్మరణతో గడపాలి. ఆరోగ్యరీత్యా కుదరని వారు పాలు, పండ్లు స్వీకరించవచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం అంటే కేవలం దేహానికి ఆహారం ఇవ్వకపోవడం మాత్రమే కాదు, మనసును కూడా భగవంతునిపై లగ్నం చేయడం. చెడు మాటలు, చెడు ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పారాయణలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిగా విష్ణు సహస్రనామం పఠించడం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామం పఠిస్తే శని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసం కాబట్టి శివాలయంలో శివునికి అభిషేకం చేయడం లేదా ఇంట్లోనే శివ అష్టోత్తర శతనామావళి లేదా రుద్రాష్టకం చదవడం శుభకరం. సాయంకాలం సమయంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ కనీసం రావి చెట్టు కింద కానీ దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక మాసంలో 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం వల్ల సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. ఈ రోజు ఆ అవకాశం ఉంటే తప్పక ఆచరించాలి. శనిదేవుడి అనుగ్రహం కోసం నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం లేదా కనీసం శని స్తోత్రం పఠించడం చాలా మంచిది. రోజంతా ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాలను జపిస్తూ ఉండాలి. రాత్రి జాగరణ చేసి భగవత్ కథలను వినడం లేదా పురాణ పఠనం చేయడం వలన వ్రత ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. ఇంతటి నియమ నిష్ఠలతో ఈ కార్తీక శనివార ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే ఫలితం అనంతమైనది. మొట్టమొదటిగా ఉత్పన్న ఏకాదశి వ్రత ప్రభావం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు, గత జన్మల పాపాలు కూడా నశించిపోతాయి. మనలోని మురాసురుడు అనే అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఈ వ్రతం నాశనం చేస్తుంది. రెండవది, శనివారం నాడు విష్ణువును పూజించడం వలన శనిగ్రహం వలన కలుగుతున్న కష్టాలు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శని భగవానుడు శాంతించి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. మూడవది, కార్తీక మాసంలో దీపారాధన, హరిహరుల పూజ చేయడం వలన లక్ష్మీదేవి, పార్వతీదేవుల అనుగ్రహం కూడా లభించి ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ 3 ఫలితాలు ఒకే రోజు లభించడం అంటే అది మోక్షానికి, ఐహిక సుఖానికి కూడా మార్గం సుగమం చేయడమే. ఈ రోజు చేసే చిన్న దానం కూడా అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఉపవాసం ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసి భగవంతునికి నైవేద్యం సమర్పించి బ్రాహ్మణులకు లేదా పేదవారికి ఆహార దానం చేసిన తర్వాతే భక్తులు పాలన చేయాలి. ఇది వ్రతాన్ని సంపూర్ణం చేస్తుంది. కాబట్టి భక్తులందరూ ఈ అపూర్వమైన మహత్తరమైన శుభదినాన్ని కేవలం టీవీ చూస్తూనో ఇతర లౌకిక వ్యవహారాల్లోనూ వృధా చేసుకోకుండా భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఉపవాసం, దీపారాధన, నామస్మరణ చేస్తూ గడపాలని కోరుకుంటున్నాం. ఈ కార్తీక శనివారం ఉత్పన్న ఏకాదశి వ్రతం మీ అందరి జీవితాలలో ఉన్న చీకట్లను తొలగించి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆ త్రైమూర్తి స్వరూపులైన హరిహరులను, శని భగవానుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన, ప్రార్థించిన ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః అని తలుచుకోండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. దీనివల్ల మీతో పాటుగా కోట్లాది మంది మీ కామెంట్ను చూసి స్వామివారి నామాన్ని జపిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు సమయానికి పనులు పూర్తి చేస్తారు. లక్ష్యం సిద్ధిస్తుంది. అపోహలు తొలగుతాయి. ముఖ్య కార్యాల్లో దగ్గరి వారి సహకారం అవసరమవుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శక్తి వంచన లేకుండా పనిచేయాలి. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడ్డా చివరకు కార్యసిద్ధి లభిస్తుంది. వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. పెళ్లి కాని వారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంయమనం, ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది.
ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తుల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. ఆహార పానీయాల వల్ల వ్యాపారం చేసే వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆర్డర్స్ వస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. యువత ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు విహారయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఇతరులకు మేలు జరిగే పనులే చేస్తారు. మంచితనంతో అందరినీ కలుపుకుపోతారు. సకాలంలో పనులు జరుగుతాయి. సొంత నిర్ణయం కలిసి వస్తుంది. తోటివారి సహకారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఒక కొలిక్కి వస్తాయి. సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా మెలిగితే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామికి నూతన వస్తువులు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు కొత్త కోర్సు చేయాలనుకుంటే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోండి. లేదంటే కష్టాలు తప్పవు. ఆర్థిక కార్యకలాపాల్లో మీ జీవిత భాగస్వామి విశేషంగా రాణించే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే వ్యాపార విస్తరణ పనులు కొంతకాలం వాయిదా పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఒత్తిడి పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. చేయని తప్పుకు బాధ్యత వహించాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఆవేశం పనికిరాదు. ధర్మ చింతనతో ముందడుగు వేస్తే సమస్యలు ఉత్పన్నం కావు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. బంగారు ఆభరణాలను కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అందరి సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగిపోతారు. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. స్నేహితులు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీ బాస్తో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోండి. చేపట్టిన కొన్ని పనులు ముందుకు సాగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. రాబడి సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదిత్య హృదయం జయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు చేసే పనులు కార్య సాఫల్యం గోచరిస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరుతారు. సమయానుకూలంగా వ్యవహరించాలి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. అధిక వ్యయం సూచితం. అంచనాలకు మించి లాభం ఉంటుంది. శత్రు దోషం తొలగుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీ దర్శనం శుభప్రదం. గత పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇరుగు పొరుగుతో కలహాలు రావచ్చు. అనవసరపు విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలలో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.
కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అన్నదమ్ములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. మీ ప్రతిభను మరింత సానపెట్టండి. యువత సాంకేతికతను ఉపయోగించుకోవాలి, కానీ దుర్వినియోగం చేయకూడదు. మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ మీ జ్ఞానాన్ని పెంచుకోండి. తద్వారా మీరు విజయం సాధిస్తారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న ఒక మంచి పని ఇప్పుడు పూర్తవుతుంది. నిండు మనసుతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అధికారులు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు తోటివారితో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు, భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. మీ జీవిత భాగస్వామికి బంగారు వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. ఆకస్మిక ప్రయాణం తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. బాగా శ్రమ తిప్పట ఉంటాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలుపుతారు. స్థానచలనం, ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించండి. ఉపాధ్యాయ వర్గానికి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలను ఆశించే పని చేయండి. విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఏ పని చేసినా లాభపడే అవకాశం ఉంది. ఇంట్లో ధార్మిక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటారు. చాకచక్యంగా చేసే ఒక ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆఫీసులో తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు, దుస్తులు కొంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా చాలా వరకు పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దూర ప్రాంతం నుంచి మంచి కబురు అందుతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. 1-2 ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. మనస్సు చాలా వేగంగా స్పందిస్తుంది. ఆలోచనల్లో సృజనాత్మకత ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీ బాస్తో వాదించాల్సిన అవసరం లేదు. మర్యాదగా మీ పాయింట్ చెప్పండి. టోకు వ్యాపారం చేసే వ్యాపారులు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. గొప్ప శుభకాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించండి. సమయానికి ధనం అందుతుంది. రుణ సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో పదవి లాభం ఉంటుంది. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. చేయవలసిన పనుల్లో స్పష్టత లభిస్తుంది. స్థిర సంకల్పం ఒకటి నెరవేరుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల నిర్వహణలో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు, కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. మీ ప్రసంగం చాలా బాగుంటుంది. అది ఇతరులపై ప్రభావం చూపుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టు లభిస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే ధాన్యం వ్యాపారులకు లాభాలు కలుగుతాయి.
ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వ్యాధులు కూడా నయమవుతాయి. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. బంగారు వస్తువులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. నూతన పనులకు ఈరోజు ఎంతో శ్రేయస్కరం. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. శుభయోగాలు ఉంటాయి. అనాలోచితంగా ఏ పని చేయవద్దు. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సామరస్య ధోరణితో వ్యవహరించండి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. సాహసంతో చేసే పనులు ముందుకు సాగుతాయి. ప్రతి నిర్ణయం సమిష్టిగా తీసుకోవాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఆత్మీయులు, స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. భూ లాభం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సలహాలు, సంప్రదింపులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును పొందుతారు. దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అనుకోకుండా అదనపు ఆర్థిక ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. ఐటీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. సంగీత, సాహితీ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు కొత్త పనిని చేపట్టినట్లయితే ఆనందంతో చేయండి. పని సులభం అవుతుంది. మీరు టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారైతే మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించిన ఇరుగు పొరుగుతో వివాదాలు ఏర్పడవచ్చు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. ఆవేశ ధోరణి లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి. కొద్దిగా శ్రమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల సలహాతో పనిచేస్తే ఆపదలు దరిచేరవు. నూతన ప్రయత్నాలకు ఆటంకాలు ఉన్నాయి. న్యాయపరమైన అంశాల్లో సానుకూల ఫలితం ఉంటుంది. చంచలత్వం రాకుండా మాట్లాడండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. నిర్మాణాత్మక పనులను చేపడతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. పనుల్లో ఏకాగ్రత, పట్టుదల కనపరుస్తారు. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్నేహితులతో కూడా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. కృషితో గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొనేవారు కాస్త ఓపికతో ఉండాలి. క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంతో కొంత సమయం గడుపుతారు. అందరూ సంతోషంగా ఉంటారు. యువతకు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్, స్థానచలన సూచనలు ఉన్నాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. దివ్యమైన కాలం నడుస్తోంది. ఎంత ఎక్కువగా కృషి చేస్తే అంత ఉత్తమ ఫలితం ఉంటుంది. ఖ్యాతి లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో పనిచేయండి. అద్భుతాలు సృష్టిస్తారు. ఆటంకాలు ఉన్నా పక్కనే విజయం ఉంటుంది. ఈర్ష్యాపరులు ఉంటారు. శత్రుత్వం తొలగుతుంది. సాధించాల్సినవి ఒక్కొక్కటి సాధిస్తూ ముందుకు సాగుతారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. చేపట్టిన పనులు ఈరోజు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విదేశాల్లో పై చదువుకు అవకాశం రావచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల కారణంగా ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలవుతాయి. మిత్రులకు సహాయపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది.
వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనిచేయదు. ఆలోచనాత్మకంగా పనిచేయండి. విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బట్టల వ్యాపారం చేసేవారు కొత్త స్టాక్ కోసం అడుగుతూనే ఉండాలి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదిత్య హృదయం శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్య సాఫల్యం గోచరిస్తోంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. లాభదాయకంగా కాలం గడుస్తుంది. ఓర్పుతో పనిచేయండి. అదృష్టం ప్రాప్తిస్తుంది. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడవద్దు. అసూయ పడేవారు ఉంటారు. కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ఒక విషయంలో ఆందోళన తొలగుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వారికి పని పూర్తిగా సానుకూలంగా ఉంటుంది. స్వయం వృత్తిలో ఉన్న వారికి పని భారం పెరుగుతుంది. అయితే రాబడి సంతృప్తినిస్తుంది. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. సామాజిక రంగంలో ఇతరులకు సహాయం చేసే అవకాశం మీకు లభిస్తే మీ సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా చేయండి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టం వస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగాలి. గొప్ప శుభ ఫలితం రాబోతోంది. అనుకూల వాతావరణం ఉంటుంది. కలహాలకు తావివ్వవద్దు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సంఘటనలు మనసుకు అశాంతిని కలిగిస్తాయి. బుద్ధిబలంతో అన్ని సర్దుకుంటాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది, కానీ శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. పూర్తి శక్తితో పనిచేయండి. సహోద్యోగులతో సామరస్యంగా వ్యవహరించండి. చిరు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ఓం నమః శివాయ. 25వ రోజు కార్తీక పురాణం. వ్రత కథ, పూజా విధానం, పాటించవలసిన నియమాలు. 25వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మములో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్థం వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించండి అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైంది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు. ద్వాదశి విడుచుటయూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నెలా నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. కాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానమునరించెను. అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికొచ్చెను. వచ్చిన వెంటనే ఆ మహాముని రౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవెలా భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెట్టిదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మాలభక్షకుడగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును.
నీవు భోజనముకు బదులుగా జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాబట్టి నీవు నమ్మక ద్రోహవే అగుదువు కాని హరిభక్తుడెలా అవుతావు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట ఎనునా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేడు. నీవు మహాభక్తున్నని అతి గర్వము కలవాడైయున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమొనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అనంటూ కోపముతో నోటికొచ్చినట్టు తిట్టాను. అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే ఈ కార్యము చేసేతని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని ఆ ముని పాదాలపై పడాను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో ముధుడువైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేని అట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయ్యలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదువు కాక అని వెనక ముందు ఆలోచించక శపించాను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడి శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడెను. కాని దూర్వాసుడింకనూ కోపాన్ని పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వాసులపై పడబోయాను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయుని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చట్నుండి బ్రతుకు జీవుడా అని పరుగు లంకించుకొనెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనని కాపాడమని భూలోకములో ఉన్న మహామునులను, దేవలోకమునకేగి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా కూడా వారు సైతము చక్రాయుధం నుండి దూర్వాసుణ్ణి కాపాడలేకపోయేరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 25వ 25వ పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణమందలి భాగాలను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.